Okay, good morning students. Before class I discussed about that filtration and flash memory and filtration గురించి discuss చేసాం. Okay, the flash memory is thin and delicate and selectively permeable membrane. Before class I discussed about that. Now today we are discuss about that the functions of plasma membrane. Functions of plasma membrane వచ్చినట్లయితే చూసినట్లయితే కనుక plasma membrane యొక్క విధులు. First of all, shape. Okay, shape means the plasma membrane యొక్క ఆకారం. Shape అంటే ఆకారం. The shape వచ్చేటప్పటికి it is a definite shape. It is a cell definite shape. Definite shape and to semi-fluid content. Semi-fluid contents of the cell. The plasma membrane it is a definite shape and to the semi-fluid content of the cell. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేటువంటిది సెల్ మీన్స్ కణం. ఈ సెల్కి కణానికి ఒక ఆకారాన్ని షేప్ని ఇవ్వడమే కాకుండా ఒక సెమీ పెర్మబుల్ ఫ్లూయిడ్ లాగా కూడా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే కణానికి కావాల్సినటువంటి ఎనీ సబ్స్టాన్స్ని కూడా ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ద ప్లాస్మా మెంబ్రేన్ ఇట్ ఈస్ ఏ సెల్ డెఫినెట్ షేప్ టు సెమీ ఫ్లూయిడ్ కంటెంట్ ఆఫ్ ద సెల్. ఆ కణానికి కావాల్సిన ఆకారాన్ని అలాగే కణానికి కావాల్సినటువంటి ఎనీ సబ్స్టాన్స్ ప్రతి పదార్థాన్ని కూడా దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుందంట ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది. దీనికి షేప్ ఫస్ట్ వన్ వచ్చేసి ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్ వచ్చేటప్పటికి షేప్ని ఇండికేట్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఎ సెల్ డెఫినెట్ షేప్ టు సెమీ ఫ్లూయిడ్ కంటెంట్ ఆఫ్ ద సెల్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెకానికల్ బ్యారియర్. మెకానికల్ మీన్స్ మెకానికల్ అనగానే యాంత్రికమైన, అంటే ఏదైనా మెకానికల్ బ్యారియర్ యాంత్రికమైనటువంటి ఉపయోగం. యాంత్రికంగా ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేటువంటిది ఎలా యూజ్ అవుతుంది మనకంటే ఇట్ ఫంక్షన్స్ యాజ్ ఎ మెకానికల్ బ్యారియర్. ఇట్ ఈజ్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ ఏ mechanical barrier that protects the internal content of the cell. That internal content of the cell. It is a functions of the mechanical barrier, the internal content of the cell. అంటే ఇది మెకానికల్ అంటే ఒక కణానికి ఒక సెల్కి యాంత్రికమైనటువంటి మెకానికల్ సపోర్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తూ ప్లస్ ఏం చేస్తుంది ఇంటర్నల్ కంటెంట్ అంటే దాని ఇన్నర్ సైడ్ ఉన్నటువంటి సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ యొక్క సబ్స్టాన్సెస్ని సెల్కి ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుందండి. ఏంటది ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేటువంటిది. ఇట్ ఈస్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ ద మెకానికల్ బ్యారియర్ దట్ ఇంటర్నల్ కంటెంట్స్ ఆఫ్ ద సెల్. ఇంటర్నల్ ఉన్నటువంటి సెల్ కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఆ కణానికి కావాల్సినటువంటి సబ్స్టాన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మెకానికల్ బ్యారియర్. నెక్స్ట్ వన్ సెలెక్టివ్ పెర్మబిలిటీ. ఈ సెలెక్టివ్ పెర్మబిలిటీలో కనుక చూసినట్లయితే ద మెమ్బ్రేన్ డిటర్మైన్స్ what substance are to be allowed entry exit from the cell. Entry and exit to the cell. ఈ permeability means before class I discussed about that the selectively permeable some allowable substances certain material only before class I discussed. అంటే ఏదైతే కొన్ని సబ్స్టాన్స్ మాత్రమే తనలోకి ప్రొడ్యూస్ అలౌ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుందో దాన్ని సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెమ్బ్రేన్ అని మనం బిఫోర్ క్లాస్ డిస్కస్ చేసాం. దట్ ఓన్లీ ద మెమ్బ్రేన్ డిటర్మైన్స్ వాట్ సబ్స్టాన్స్ ఆర్ టు బి అలౌడ్ ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ టు బి సెల్. అంటే కొన్ని సబ్స్టాన్స్ మాత్రం అది ఏం చేస్తాయంటే తనలోకి అబ్టైన్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ కలిగి ఉంటుంది. కాబట్టి దాన్ని సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెమ్బ్రేన్ ఆర్ ప్లాస్మా మెమ్బ్రేన్ అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది.
The selectively permeable membrane. The membrane determines the substance to be allowed the certain or a entry of exit to the cells. Okay, next one endocytosis. Endocytosis. Endocytosis మనం చూసినట్లయితే the flexibility of the membrane enables the cell to engulf the food, another substance to external environment is external environment by endocytosis. ఈ ఎండోసైటోసిస్ మనకి టూ ఉన్నాయి, ఎక్సోస్మోసిస్, ఎండోస్మోసిస్. ఎక్సోస్మోసిస్ అంటేనేమో వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడాన్ని ఎక్సోస్మోసిస్ అంటారు. ఎండోస్మోసిస్ అంటే లివింగ్ ద వాటర్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎండోసైటోసిస్. అయితే ఎండోసైటోసిస్ లో చూస్తే కనుక ఎండోసైటోసిస్ ద సబ్స్టాన్స్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద మెమరీ. ఏదైతే ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటి, అది ఫ్లెక్సిబిలిటీగా ఉంది అని అంటే ఏంటంటే అది ఏదైతే క్యాపబిలిటీ ఉందో ఎలోయింగ్ ద సర్టెన్ సబ్స్టాన్సెస్ ఎలో ద ఫుడ్ మెటీరియల్ అవ్వచ్చు, వాటర్ సబ్స్టాన్సెస్, ఎనీ సబ్స్టాన్సెస్ ఫర్ అప్ టైం. అంటే ఏదైనా క్యాపబిలిటీ కలిగి ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏదైనా సబ్స్టాన్స్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉండాలి. ఇన్ కేస్ దిస్ ఈస్ ద డస్టర్, ద అబ్జర్వింగ్ కెపాసిటీ ఆఫ్ ద వాటర్ని అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ, అలాగే డస్ట్ పార్టికల్స్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎండోసైటోసిస్ మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే ఎనీ సబ్స్టాన్స్ ఆర్ అప్ టైం ఫర్ ద సర్టెన్ సబ్స్టాన్సెస్. ఈ సర్టెన్ సబ్స్టాన్సెస్ అది వాటర్ అవ్వచ్చు, లేదా డస్ట్ పార్టికల్స్, వాటర్ ఇట్ మేబీ ఏదైనా కావచ్చు. కాకపోతే ఎండోసైటోసిస్లో మనం చెప్పు ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద సర్టెన్ సబ్స్టాన్సెస్, అంటే ఏదైతే ఫ్లెక్సిబిలిటీ కలిగి ఉంటుందో సర్టెన్ సబ్స్టాన్సెస్ వాటి క్యాపబిలిటీ అబ్జర్వ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ కలిగి ఉంటాయో ద ఎనేబుల్స్ టు ద సెల్ టు ద ఎన్క్లఫ్ ఆఫ్ ఎ ఫుడ్ మెటీరియల్ ఇన్ ఎక్స్టర్నల్, బాహ్య పరిసరాల నుండి కూడా వాటిని ఆహారంగా తీసుకునేటువంటి క్యాపబిలిటీ కలిగి ఉండాలి. దాన్ని ఏమంటారు అంటే ఎండోసైటోసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ బాహ్య పరిసరాలు ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి ఫుడ్ మెటీరియల్ని ఎన్క్లఫ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉండి వాటిని అప్టైన్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటే కనుక అది సెల్ని అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ కలిగి ఉండేది ఏంటమ్మా అంటే సెల్. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ ఎండోసైటోసిస్. Okay, the flexibility of the membrane engulf the food cell, engulf the food another substance or external environment is called as a endocytosis. దాన్ని ఎండోసైటోసిస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్, దీనికి ఎండోసైటోసిస్కి ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి అమీబా ఎక్స్క్లూడ్స్ ద ఫుడ్ మెటీరియల్స్ ఫుడ్ బై దిస్ ప్రాసెస్. అయితే ఎండోసైటోసిస్ అమీబా మనం బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేసాం. అమీబా దేని ద్వారా ఫుడ్ మెటీరియల్ అనేది తీసుకున్న ద అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ as ఎండోసైటోసిస్ అని 8th క్లాస్లో కూడా డిస్కస్ చేసాం మనం. ఎండోసైటోసిస్ అమీబా ఎక్స్క్లూడ్స్ ద ఫుడ్. ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి అమీబా ఎక్స్క్లూడ్స్ ద ఫుడ్ మెటీరియల్ food by diffusion process or this process endocytosis process. This process the food అనేది అమీబా అప్టైన్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉంది. రికగ్నిషన్, ఈ రికగ్నైజేషన్ కనుక చూస్తే ఈ రికగ్నిషన్ లో మనం చూసినట్లయితే it has a substance over the substance over it a surface which functions as recognition. They help in a tissue formation. And
destination of a foreign substance, destination of a foreign substance, and defense against the microbes, defense against the microbes. Okay, the recognition, it has a substance over it, a substance which functions of the recognition. ఈ ఏదైనా ఒక సబ్స్టెన్స్ ని అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ ఉండి సర్ఫేస్ ఆఫ్ ద బాహ్య పరిసరాల నుండి అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ నుంచి ఆ సబ్స్టెన్స్ ని అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ కలిగి ఉండడం అనేది దే హెల్ప్ ఇన్ ఏ ద రికగ్నిషన్ ఆఫ్ ఏ సెల్ ఈజ్ ఏ దే హెల్ప్ ఇన్ ఏ టిష్యూ ఫార్మేషన్, డిఫెన్స్ ఆఫ్ ద డిస్టింక్షన్ ఆఫ్ ద ఫారిన్ సబ్స్టెన్సెస్, డిఫెన్స్ ఆఫ్ అగైన్స్ట్ ద మైక్రోబ్స్. వీటిలో మనకి రికగ్నైజేషన్ అనేది వర్క్ చేస్తుంది. సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఒక వన్ సెల్ నుంచి అనదర్ సెల్ ని ఫార్మ్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఈ టిష్యూ ఫార్మేషన్ లో మనకి టిష్యూస్ అంటే సచ్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ as టిష్యూస్ అని చెప్పాం. ఈ టిష్యూస్ అని యువర్ బాడీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద టిష్యూస్ ఆర్ ప్రెజెంట్. yes or no, only in different types of the cells are present and okay, the recognition of the cells have they help in a tissue formation, distinction of the foreign substances and defense against the microbes. The tissue formation means the tissues such a group of cells is called as a tissue. Cell structure and function lesson discuss చేసినప్పుడు చెప్పాను. Cell is such a group of cells is called as tissues. In our body have a different types of the systems are present. Every system have a different types of the cells are present. Okay, that only they help in a tissue formation. మన కణజాలాల యొక్క ఫార్మేషన్ లో ఇప్పుడు దేర్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద టిష్యూస్ అని, కనెక్టివ్ టిష్యూ అని, మస్కులర్ టిష్యూ అని, నర్వ్ టిష్యూస్ అని, ఇలా డిఫరెంట్ టిష్యూస్ అని మనం చెప్పుకోవడం. ప్లాంట్ టిష్యూస్ డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేసాం. ఏరిడా టిష్యూ, ఎపిథీలియల్ టిష్యూ అని డిస్కస్ చేసాం కదా. ఆ టిష్యూస్ యొక్క ఫార్మేషన్ లో మనకి ఈ రికగ్నైజేషన్ అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. డిస్టింక్షన్ ఆఫ్ ద ఫారిన్ సబ్స్టెన్సెస్ టు డిఫెన్స్ అగైన్స్ట్ ద మైక్రోబ్స్. మైక్రోబ్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. టిష్యూ ఫార్మేషన్ మనకి మైక్రోబ్స్ కూడా ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ అది ఫ్లో ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో మనం చూసినట్లయితే it provides for flow of information amongst different cells of the same organisms. Different cells of the same organisms. It provides the flow of information. One cell to another cell, flow of the information. ఒక సెల్ నుంచి మరో సెల్కి ఏం చేస్తుంటుందండి? సెలెక్టివ్లీ పెర్మిబుల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్ amongst different cells of the such organisms. వన్ సెల్ టు అనదర్ సెల్కి ఏం చేస్తుంటుందంటే ఇది ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది. అలాగే సచ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కూడా ఏం చేస్తుంటుందమ్మా అంటే ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేస్తూ సెల్ టు సెల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇంక్లూడింగ్ చేస్తూ ఉండడం అనేది చేస్తూ ఉంటుందంట ఫ్లో ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఆస్మాసిస్. మనం ఆస్మాసిస్ ఎక్స్పెరిమెంట్ డిస్కస్ చేసినప్పుడు చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఇట్ అకర్స్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ సబ్స్టెన్సెస్. ఇట్ అకర్స్ డ్యూ టు ద presence of water substances, water channels in the plasma membrane. ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేది ఎందుకు ఉపయోగించుకుంటాం మనం? ఈ ప్లాస్మా మెంబ్రేన్ అనేటువంటిది ఎందుకు సర్టైన్ సబ్స్టెన్సెస్ ఓన్లీ అలౌ ద సబ్స్టెన్సెస్. ఈ ప్లాస్మా మెంబ్రేన్ కాన్సన్ట్రేటెడ్ సబ్స్టెన్సెస్, నాన్ కాన్సన్ట్రేటెడ్ సబ్స్టెన్సెస్ ని అలౌ చేయడానికి, అంటే గాఢత ఎక్కువగా ఉన్నటువంటి ద్రవం నుంచి గాఢత తక్కువగా ఉన్నటువంటి ద్రవంలోనికి ఆ ప్లాస్మా మెంబ్రేన్ అనేది అబ్జర్వ్ చేసుకునేటువంటి క్యాపబిలిటీ ఉందా లేదా? కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఆర్ నాన్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి సొల్యూషన్ మనం బిఫోర్ క్లాస్ ఏం చేసాం?
3 beakers తీసుకొని 100 ml of water added for the 1 teaspoon of the sugar and another beaker have a half teaspoon of the sugar and another one is a half teaspoon of the sugar are added, and both are which beaker is more concentrated means 1 teaspoon or sugar are added, that is a concentrated solution మనం డిస్కస్ చేసాం. అంటే ఎనీ సబ్స్టెన్స్ ఆర్ ఇన్ ది ప్లాస్మా మెంబ్రేన్ హ్యావ్ ఏ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ఆర్ ఏ నాన్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. వాటిలో ఏం చేస్తూ ఉంటుందంటే వాటర్ సబ్స్టెన్స్ని అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ కలిగి ఉంటే కనుక మనం ప్లాస్మా మెంబ్రేన్ కింద చెప్పుకుంటాం. ప్లాస్మా మెంబ్రేన్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి నాన్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి ఒక సెలెక్టివ్లీ పర్మిబుల్ మీన్స్ ఒక వలలాగా నెట్ లాగా మనకు వర్క్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? ఇది ఒక ఛానల్ లాగా మనకు వర్క్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ద ప్రెసెన్స్ ఆఫ్ ద వాటర్ ఛానల్స్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రేన్, ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ప్లాస్మా మెంబ్రేన్ అనే పేరుతో పిలుచుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్ అటాచ్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ ఛానల్స్ ఇన్ ద ప్లాస్మా మెంబ్రేన్. నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ కంటిన్యూటీ. ఈ సెల్ కంటిన్యూటీలో వచ్చేటికి సెల్ కంటిన్యూటీలో మనం చూసినట్లయితే ఈ సెల్ కంటిన్యూటీలో at the place of the plasma membrane at a place of the plasma membrane at a place of the plasma membrane of adjacent cells become continuous from the plasma desmata and cell junction. Cells become continuous to the plasma desmata or to cell junction. ఈ సెల్ కంటిన్యూటీ కనుక చూస్తే సెల్ యొక్క పారగమ్యత అంటే సెల్ యొక్క ద్రవాభిసరణ కనుక చూస్తే సెల్ ఎంతవరకు అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ కంటెంట్ని హౌ మచ్ పర్సెంట్ ఆర్ అబ్జర్వ్ ఫర్ ద సెల్ అంటే ద్రవాభిసరణ సెల్ కంటిన్యూటీ అంటే ద్రవాభిసరణ అంటే ఎనీ సబ్స్టెన్స్ ఆర్ అలో ద సబ్స్టెన్సెస్ ఫుడ్ మెటీరియల్ ఎనీ సెల్ ఆ ద్రవాభిసరణ అంటే వాటర్ని ఎంతవరకు అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. ఇన్ కేసు ఒక రూట్ ఎక్స్పెరిమెంట్ చూసారు మీకు రూట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేటికి 10th క్లాస్లో వస్తుంది. రూట్ ఎక్స్పెరిమెంట్లో మనం సర్టైన్ సబ్స్టాన్స్ ప్లాంట్ని తీసుకొని దానికి ఆ ప్లాంట్ యొక్క 1 పార్ట్ ఆ స్టెమ్ పార్ట్ని కట్ చేసేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసి మనం వాటర్ అనేది పోస్తూ ఉన్నాం అనుకోండి హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఆర్ అబ్జర్వ్ ఫర్ ద స్టెమ్ పార్ట్ అంటే వాటర్ అనేది ఎంత పర్సెంట్ అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ కలిగి ఉంటుందో దాన్ని మనం సెల్ కంటిన్యూటీ అని అంటాం. అంటే ఇప్పుడు 1 centimeters లెంత్లో వాటర్ అబ్జర్వ్ చేసుకున్నాం స్టెమ్ పార్ట్ అనేటువంటిది లేదా 2 centimeters ఇలా మనం ఆ సెల్ కంటెంట్ని మనం కొలవడానికి వాటర్ కంటెంట్ అబ్జర్వ్ చేసుకునే క్యాపబిలిటీ మనం కొలవడానికి సెల్ కంటిన్యూటీ అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ ప్లేస్ ఆఫ్ ఈ ప్లాస్మా మెంబ్రేన్ సెల్ బికమ్ కంటిన్యూస్ టు ద ప్లాస్మా డెస్మోటా. ఇది ఎలా వర్క్ చేస్తుంటుందంటే ప్లాస్మా డెస్మోటా ఒక వలలాగా మనకు వర్క్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. దీన్ని సెల్ జంక్షన్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మన లాస్ట్ పాయింట్ వచ్చేటికి ద ఫంక్షన్స్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేన్ వచ్చేసి స్పెషలైజేషన్. ఈ స్పెషలైజేషన్ కనుక చూస్తే ఈ స్పెషలైజేషన్లో కనుక చూసినట్లయితే ద ప్లాస్మా మెంబ్రేన్ గెట్స్ మోడిఫైడ్ ఆఫ్ ఏ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. The plasma membrane gets modified to perform different functions. Example: absorption of in a microvilli. ఈ మైక్రోవిల్లీ అనేటువంటి దాన్ని బట్టి మనం చాలా డెప్త్గా చెప్పుకోవచ్చు. Absorption in a microvilli. They have in our body there are the digestive system have 2 types of the intestines are present. One is the small intestine, second one is the large intestine. The small intestine have some finger-like projections are present. That is also called villi అని చెప్తారు. అంటే the villi అనేటువంటిది కనుక మీరు చూసినట్లయితే విల్లి అనేది అబ్జర్ప్షన్ ఆఫ్ ద విల్లి అంటే సూక్ష్మ శోషకాలు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ విల్లి అనేటువంటిది కనుక చూస్తే మనం ఇలా
కలిగి ఉండటం అనేది జరుగుతుంది. ఇది స్మాల్ ఇంటెస్టైన్ యొక్క ప్రేగు యొక్క భాగం అంటే చిన్న స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగు యొక్క గోడల్లో వచ్చేటప్పుడు మనకి ఇలాంటి ఈ చూషకాలు అనేవి కలిగి ఉండటం అనేది జరుగుతుంది. వీటిని విల్లీ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ విల్లీలో వచ్చేటికి ఏం చేస్తామో ఈ విల్లీ అంటే ఎనీ సబ్స్టాన్స్ మనం ఫుడ్ మెటీరియల్ అనేది తీసుకుంటూ ఉంటాం డైజెస్టివ్ ట్రాక్ట్ ఎక్కువ ఒక్కొక్క సమ్ టైం అది చూడడానికి చాలా స్మాల్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు లార్జ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆర్ ఈటింగ్ అంటే ఎక్కువ మొత్తంలో మనం ఆహారం తీసుకుంటాం ఆ టైంలో ఏమవుతుందంటే వీటిలో ఇలా చిన్నగా ఉన్నటువంటి ఈ చూషకాలు అనేవి విల్లీ అనే పేరుతో పిలుస్తాం కదా, ఇవి ఎలాబరేట్ అవుతాయి. ఎలాబరేట్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ సబ్స్టాన్స్ కానీ ఫుడ్ మెటీరియల్ కానీ అబ్జర్వ్ చేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సబ్స్టాన్సెస్ అనేవి ఇలా వెడల్పు అయిపోవడం అనేది జరుగుతుంది. అలా అయినప్పుడు ఏమైతే ఎక్కువ మొత్తంలో ఆహారం అనేది మన స్టమక్లో ఉండటం అనేది జరుగుతుంది. అలాగే ఈ డైజెస్టివ్ సిస్టంలో ఏమవుతుంది అంటే అబ్జర్ప్షన్ ఆఫ్ ద మైక్రోవిల్ దాన్ని ఏమంటారు మైక్రోవిల్ ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్నప్పుడు అవి ఇలా ఎలాబరేట్ అవ్వడం లేదా ఏ ఫుడ్ మెటీరియల్ లేనప్పుడు ఇలా చిన్నగా అయిపోవడం అనేది జరుగుతుంది. ఆ మైక్రోవిల్ యొక్క డయాగ్రామ్లో వచ్చేటికి మనకి ఈ డయాగ్రామ్ ఇది ఈ మైక్రోవిల్ డయాగ్రామ్ అనేది ఇది అబ్జర్ప్షన్ ఆఫ్ ద మైక్రోవిల్ అంటే చిన్న చిన్న వాటర్ సబ్స్టాన్సెస్ కావచ్చు లేదా లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ కావచ్చు ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మైక్రోవిల్ అనేటువంటిది ఎలాబరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అబ్జర్ప్షన్ ఆఫ్ ద మైక్రోవిల్ అంటే ద స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ హ్యావ్ ఏ some finger like projections are present that is also called as a microvilli. What microvilli అంటే large amount of food material are obtained on that time the microvilli size is obtained అంటే పెరుగుదల అనేది వ్యాపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే అండర్స్టాండ్ దిస్ ఇస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రేన్. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ రిమైనింగ్ వన్స్ అండ్ యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద filtration process and functions of the plasma membrane. Read and write. Okay, thank you.